మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించబడ్డాయి. ఆ కథల నుండి మీకు ఒకటొకటిగా ప్రజెంటేషన్ చేస్తున్నాను. 2 కథా సంపుటలు వెలువరించడం జరిగింది. మొదటిది కథాంజలి. ఆ కథాంజలి నుంచి మీకు కథలు ప్రజెంట్ చేస్తున్నాను. కథాంజలి ఇలా ఉంటుంది. కథాంజలిలో 100 కథలతో 100 కథలతో కథాంజలి వేయడం జరిగింది. అన్నీ పబ్లిష్ అయినటువంటి స్టోరీస్. ఓకే, ఈరోజు నేను మీకు అందించబోయే కథ పేరు హలో హలో. సో హలో హలో అనే టైటిల్తో 2-3 కథలు వ్రాయడం జరిగింది. టైటిల్ ఒకటే అయినా కథ డిఫరెంట్గా ఉంటుంది, కథలు వేరు. ఆ కథలకి ఆ టైటిల్ సరిపోతుందన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఈ కథ ఆంధ్రభూమిలో 2006లో డిసెంబర్లో ప్రచురించడం జరిగింది. చాలా బ్రీఫ్ కథ, ఇంకా బ్రీఫ్గా మీకు చెప్తాను. అయితే చాలా రోజుల తర్వాత ఓ రోజు హాలిడే రావడంతో కిషోర్ చాలా సంతోషంగా ఉంటాడు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదనే సంతోషం. ఇంట్లోనే ఉండి చక్కగా ఎంజాయ్ చేయాలి, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. సో ఆ ఆలోచనతో చాలా హ్యాపీగా ఉంటాడు కిషోర్. భార్య లక్ష్మి తను కూడా భర్త ఇంట్లోనే ఉంటాడని చెప్పేసి తను కూడా ప్లాన్ చేసుకుంటుంది. త్వరగా పని ముగించుకుని స్నానానికి వెళ్తుంది. సో ఈలోపు ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది. కిషోర్ వెళ్ళి రిసీవర్ తీసుకుంటాడు. రిసీవర్ తీసుకుంటే అటువైపు నుంచి మగ గొంతు వినిపిస్తుంది. ఎవరు? హలో ఎవరు అంటాడు. అనగానే ఫోన్ కట్ చేసిన సౌండ్ వస్తుంది. అరే ఎవరు అని చెప్పేసి మనసులో ఏదో చిన్న అనుమానం తెలుస్తుంటుంది. ఎవరు ఇలాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటాడు. పైగా ఈ టైంలో నేను ఇంట్లో కూడా ఉండను కదా, ఇలా ఎవరు మాట్లాడుతున్నారా అని అనుకుంటాడు. అనుకున్న తర్వాత మరొక నిమిషానికి మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. రింగ్ అయితే తను వెళ్ళి రిసీవర్ తీసుకుంటాడు. అయితే అటువైపు నుంచి హలో లక్ష్మి, నేనే మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటారు. ఎవరు లక్ష్మి అని అంటున్నారు ఎవరా అని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళీ అంటాడు, లక్ష్మి అయినా మాట్లాడేది అని చెప్పేసి అని అంటాడు. సరే, ఇంతలో తను కట్ చేస్తాడు ఫోన్ కిషోర్. సరే ఈలోపు తను వస్తుంది, స్నానం చేసి లక్ష్మి వస్తుంది. వచ్చిన వెంటనే మళ్ళీ ఫోన్ మోగుతుంది. గబగబా వెళ్ళి లక్ష్మి రిసీవర్ తీసుకుంటుంది. హలో లక్ష్మినైనా మాట్లాడేది అని చెప్పి మళ్ళీ అవతల నుంచి ఫోన్. అవును, లక్ష్మినే మాట్లాడుతున్నాను, మీరెవరు అని చెప్పి అంటుంది లక్ష్మి. అనేసి రాంగ్ నెంబర్ అనుకుంటా అని పెట్టేస్తుంది. ఇక కిషోర్ మనసులో ఉన్నదు, మనసు పరిపరి విధాల పోతుంది. ఎవరు ఏంటి, నేను లేని టైంలో లక్ష్మికి ఎవరు చేస్తున్నారు ఫోను అని సహజమైన మనస్తత్వంతో తను బాధపడుతూ ఉంటాడు అనమాట. అలా బాధపడుతూ ఉండే సమయంలో ఏమిటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సరే, అట్లా అవుతుంది. ఇక కిషోర్ అయితే రకరకాల ఆలోచనలతో, అనుమానంతో, ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు. సరే, మళ్ళీ ఫోన్ పోతుంది. మళ్ళీ కిషోర్ వెళ్ళేసరికి ఇటువైపు నుంచి ఏ ఆన్సర్ లేకపోయినా అటువైపు నుంచి లక్ష్మి, నేను ఈరోజు రావట్లేదు, కారణం ఏంటి అంటే కనుక నేను ఈసారి కలిసినప్పుడు చెప్తాలే అనేసి అవతల ఫోన్ పెట్టేస్తారు. పెట్టేసరికి లక్ష్మి అడుగుతుంది, ఎవరండి ఫోను అలా మాటికి చేస్తున్నారంటే, ఏంటో సరిగా లేదు, ఫోను క్లియర్గా లేదు, ఏదో రాంగ్ నెంబర్ అనుకుంటా అని చెప్పేసి అబద్ధం చెప్పేస్తాడు కిషోర్. సో అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక రోజులు గడుస్తూ ఉంటాయి, నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి కూడా కిషోర్ హ్యాపీగా లేడు. పాపం లక్ష్మిని సరిగా ఫాలో అవ్వలేకపోతున్నాడు. గందరగోళమైనటువంటి మనస్థితిలో ఉంటాడు. ఆ నెల రోజులు కాస్త 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి కూడా లక్ష్మితో ఫ్రీగా ఉండలేకపోతాడు కిషోర్. తర్వాత మళ్ళీ అనుకోకుండా ఆ రోజు హాలిడే అయితే తను ఇంట్లోనే ఉంటాడు కిషోర్.
అంటే లక్ష్మి పేరంటానికని వెళ్తుంది. పేరంటానికి పక్కింటికి వెళ్తుంది. ఇంతలో ఫోన్ మోగుతుంది. మళ్ళీ ఫోన్ మోగుతోందని చెప్పి హడావిడిగా వెళ్ళి రిసీవర్ తీసుకుంటాడు. హలో కిషోరేనా మాట్లాడేది అని చెప్పి అని అడుగుతారు. అటువైపు నుంచి ఆ లేడీ గొంతు ఆడగొంతు. కిషోర్నే మాట్లాడుతున్నాను అన్నట్టు. అంటే ఎవరండి మీరు అని అంటాడు కిషోర్. ఎవరండి అంటావా నువ్వు? నీ గొంతు 1000 స్వరాల మధ్య అయినా నేను గుర్తుంచుకోగలను. ఏంటి కిషోర్ అలా అంటున్నావు నువ్వు? మన ప్రేమ విషయం మా ఇంట్లో నేను ఈరోజే చెప్పేస్తాను. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం కదా. అయితే నేను మన ప్రేమ విషయం ఈరోజు చెప్పి ఏ విషయం మళ్ళీ నీకు చెప్పేస్తాను. ఇంట్లో ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటే, ఏంటండి ఎవరు మీరు మాట్లాడేది? ఎవరితో మాట్లాడుతున్నారు? అంటే కిషోరే కదా నువ్వు? నీతోనే మాట్లాడుతున్నాను. నీకు గుడ్ న్యూస్ ఇవాళ చెప్పేస్తాను. మన ప్రేమ విషయం ఎట్టి పరిస్థితిలో ఈరోజు బయటకు వచ్చేస్తుంది. మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు. అని ఎంత చెప్పినా ఎవరండి మీరు? ఎవరితో మాట్లాడుతున్నారు ఏమిటి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అరిసినా కూడా నువ్వు ఊరికే అలా అరుస్తున్నావు నన్ను ఏడిపించాలని. మన ప్రేమ ఫలించబోయే రోజు ఈరోజు సాయంత్రం నువ్వు పార్కుకి రా, నేను నీకు మన ప్రేమ గురించి పూర్తిగా చెప్పేస్తాను, ఇంకా కొత్త విషయాలు కూడా చెప్తానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అవతల ఆవిడ. అప్పటికే చెమటలు పెట్టేస్తాయి కిషోర్. ఏంటిలాగా అదే లక్ష్మి గారిని రిసీవ్ చేసుకుంటే ఏమయ్యేది, అవతల మా గొంతు అసలు ఏమీ వినడలేదు అని చెప్పేసి ఎంతో బాధతో భయంతో ఓడిపోతూ ఉంటాడు. మరి 6 నెలల క్రితం వచ్చినటువంటి ఫోన్ కూడా ఇలాంటిదై ఉంటుంది. ఎవరో ఫోన్ చేశారు, లక్ష్మి కావాలంటూ ఫోన్ చేశారు, అది ఇలాంటిదై ఉంటుంది. ఇలాగ ఏవో రాంగ్ నెంబర్లు రావడం వల్ల, అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొన్ని సంసారాలు మనసులు సంతాపపడుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇటువంటి విషయాలు తప్పకుండా అర్థం చేసుకుని విశాల హృదయంతో ఉండాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి లక్ష్మికి వచ్చిన ఫోన్ కాల్ కరెక్ట్ కాదని చెప్పేసి అని అనుకుని అంటే ఇంతలో లక్ష్మి వస్తుంది. లక్ష్మి వస్తే హలో లక్ష్మి ఏంటి ఇంత లేట్గా వచ్చావు? నువ్వు ఇంత ఆలస్యంగా వస్తే నేను ఎలా ఉండగలను అనుకుంటున్నావు? నువ్వు లేకుండా నేను ఇంతసేపు ఉండలేను కదా అని చెప్తాడు కిషోర్. లక్ష్మి ఆశ్చర్యంగా కిషోర్ వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతుంది. హలో హలో అని రాంగ్ నెంబర్స్ కొన్ని జీవితాలను నాశనం చేస్తాయనే విషయం దీనిలో మనకి స్పష్టంగా అవుతుంది. ఈ కథ ముగింపు అది. చాలా చక్కటి కథ. మీరు విని ఆస్వాదించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మేరీ కృప.